हरे कृष्ण माताजी। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमा ओं विष्णुपादाय कृष्णप्रष्टाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधारा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। ఈరోజు మనము శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారి గురించి తెలుసుకుంటున్నాము. మనకు ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులైన శ్రీల భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి యొక్క గురువే శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు. ఈయన పూరి జగన్నాథ క్షేత్రంలో జన్మించారు. ఈయన 1874వ సంవత్సరంలో ఫిబ్రవరి 6వ తేదీన ఈయన కేదార్నాథ్ దత్తా భగవతీదేవి అనే దంపతులకు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర వారు జన్మించారు. ఈయన జన్మించినప్పుడే తన పేగులను యజ్ఞోపవీతం లాగా అంటే చుట్టుకొని వచ్చారనమాట. అలాగా రావడం వల్ల ఆయన జాతక కర్మలు చూపించినప్పుడు పండితులందరూ చెప్పారు ఈయన చక్కని గొప్ప వేదాంత సిద్ధాంతి అవుతారు అని కూడా చెప్పడం జరిగిందట. ఈయన తండ్రి మొదట కేదారనాథ దత్తగానే ఉన్నారు. తరువాత ఆయన దీక్ష తీసుకున్న తర్వాతనే మనకు తెలుసు 5 మంది ఆచార్యులు ఉన్నారు. అలాంటి ఆచార్యులలో శ్రీల భక్తి వినోద ఠాకూర అని ఉన్నారు కదా, ఆ భక్తి వినోద ఠాకూర్ల వారే శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర వారి తండ్రి అన్నమాట. ఈయన చిన్నప్పటి నుంచే కూడా తండ్రి లాగానే చాలా భక్తి విషయంలో చక్కగా తండ్రినే అనుసరిస్తూ ఉండేవాడు. 5 నెలలు ఫస్ట్ 5 నెలల సమయంలో ఈయన వీరి యొక్క గృహము పూరి జగన్నాథ క్షేత్రం ఉన్నది కదా, దానికి దగ్గరలోనే ఉండేది. ఆ దగ్గరలో ఉన్నటువంటి ఆ గృహంలో వాళ్ళు నిత్యము భగవంతుని సేవలకు దానికి వెళుతూ చక్కగా అదే భక్తి సిద్ధాంత సరస్వతిని కూడా తోడుగా తీసుకొని వెళ్ళేవారు. అప్పటి నుంచి ఆయన ఆ భక్తి యోగాన్ని కుమారునికి తెలియచేశారనమాట. పూరి జగన్నాథ క్షేత్రంలో ఉంటే అక్కడ రథోత్సవం జరుగుతుంది. పూరి జగన్నాథుని రథోత్సవం జరుగుతుంది. అలా ఆ రథోత్సవం జరిగినప్పుడు ఒకసారి ఈయనకు 5 నెలలు ఎవరికి ఈయనకు మొదట ఆయనకు అసలు పేరేమిటి అంటే విమలా ప్రసాద్ దత్తా అని నామకరణం చేశారు. ఎందుకంటే తండ్రి అయినటువంటి కేదార్నాథ్ దత్తా ఆయన మందిరంలో కూడా మందిరంలో మేనేజర్గా అలాగా పనులు చేసేవారు. తర్వాత ఆయన యాక్చువల్గా ఆయన డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్గా ఉండేవారు. ఆ విధంగా ఉండడం వల్ల ఆయన ఎప్పుడూ నిరంతరము భగవంతుని మందిరంలో ఉన్నప్పుడు నాకు నీ మీద భక్తి కలిగి ఉండే విధంగా ఒక బిడ్డను ప్రసాదించు అని ఎప్పుడు కోరుకుంటూ ఉండేవారనమాట. అలాగా అడగడం వల్లనే భగవంతుని చక్కగా ఒక భక్తుడే ఆయనకు జన్మించారు.
ఈయనకు 5 నెలలు ఉన్నప్పుడు ఒకసారి పూరి జగన్నాథ క్షేత్రంలో రథోత్సవాలు జరుగుతున్నాయి. అలా రథోత్సవం జరిగినప్పుడు ఆ రథము నేరుగా వచ్చి కేదార్‌నాథ్ దత్త ఈ వీళ్ళ ఇంటి ముందు ఆగిందనమాట. ఎప్పుడే కానీ పూరి జగన్నాథ క్షేత్రంలో రథము కదలడము, నిలిచిపోవడము ఏదైనా కానీ హరే కృష్ణ. రథము ఆ విధంగా నిలిచిపోవడం కానీ అన్నీ జగన్నాథుని ఇచ్చ అన్నమాట. అంటే ఆయన కోరుకుంటే చక్కగా రథము తొందరగా వెళ్ళిపోయి గుండీచా మందిరంలో చేరుకుంటది. లేకపోతే ఆయన ఇష్టం. అక్కడే ఉండాలి అంటే ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులైనా కానీ అలాగే ఉండిపోతుందనమాట. అలాగే ఉండిపోతుంది. ఆ విధంగా ఆ రోజు కూడా ఆ విధంగా ఎప్పుడైతే అదే ఈయన కేదార్‌నాథ్ దత్త వాళ్ళ ఇంటి ముందు రథం వచ్చిందో ఆగిపోయింది. అలా ఆగిపోయినప్పుడు ఒక రోజయింది, 2 రోజులయింది, అలాగే ఉంది. అప్పుడు భగవతీదేవి ఒకసారి పిల్లవాడిని భగవంతుని దర్శనం చేపించాలి అని ఈ విమలా ప్రసాద్ దత్త ఆయన్ని తీసుకువెళ్ళి జగన్నాథునికి చూపించడం జరిగింది. ఎప్పుడైతే ఆ పిల్లవాడు భగవంతుని పాదాల దగ్గర ఉంచారో, ఆ జగన్నాథుని యొక్క మెడలో నుంచి ఒక పుష్పమాల వచ్చి విమలా ప్రసాద్ మెడలో పడిందనమాట. అందరూ అక్కడున్నటువంటి బ్రాహ్మణులు, పండితులు అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకు అంటే జగన్నాథుడు ఈ విమలా ప్రసాద్ రాక కోసమే ఎదురు చూస్తున్నట్టుగా వాళ్ళ ఇంటి ముందు ఆ విధంగా 2 రోజులు, 3 రోజులు అలాగే నిలిచిపోయింది ఆ రథం. ఎప్పుడైతే దర్శనం భాగ్యం అయిందో వీరికి, వెంటనే రథము కదిలి వెళ్ళిపోవడం జరిగింది. ఇది మాత్రము చాలా సత్యమైన విషయం. ఆ జగన్నాథుని యొక్క ఆ రథం నిలిచిపోవడము, కదలడము. ఎందుకంటే అప్పుడు బ్రిటిష్ హయాంలో జనరల్ అతను కూడా ఈ విధంగా రథము మాటి మాటికి ఇలాగ నిలిచిపోవడము, చాలా ఆలస్యంగా గుండీచా మందిరానికి చేరుకోవడము, దీన్ని గమనించి ఆయన ఒకసారి టైమింగ్స్ పెట్టారనమాట. ఈ సమయానికి ఈ ప్రాంతంలో ఉండాలి రథము, ఇంకొక సమయానికి ఇంకొక ప్రాంతంలో ఉండాలి, కరెక్ట్గా మనము గుండీచా మందిరం చేరుకోవాలి అని. అప్పుడు భగవంతుడు ఆలకించాడు. మీరు ప్లాన్ చేస్తే నేను కరెక్ట్ సమయానికి వెళ్ళాలా అన్నట్లుగా ఆ రోజు అలాగే నిలిచిపోయిందట రథము. 2 రోజులు, 3 రోజులు, ఎన్ని రోజులైనా అలాగే ఉండిపోయిందట. ఎన్నో ఏనుగులను కూడా తీసుకొచ్చి ఆ రథాన్ని లాగడానికి ప్రయత్నిస్తే కూడా ఆ రథము అస్సలు కదలలేదట. అంటే ఆ కలియుగ దైవం అయినటువంటి ఆ జగన్నాథుని యొక్క ఇచ్చ మేరకే ఆ రథోత్సవం మాత్రం ఎప్పుడూ జరుగుతుంది. ఆ విధంగా విమలా ప్రసాద్ భగవంతుని ఆశీర్వాదము పొందారు. అంటే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు కదా, ఆ విధంగా ఆయన పుట్టడంతోటే ఆ విధంగా ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం పొందారనమాట. తర్వాత 10 నెలలు 10 నెలలు గడిచేసరికి వాళ్ళు ఆయన మెజెస్టిక్ కదా, పోస్టింగ్లు అలాగ ఉండడం వల్ల వాళ్ళు రాణా ఘాట్ అనే ప్రాంతానికి మాయాపూర్ మాయాపూర్ గురించి మనకు తెలుసు. చైతన్య మహాప్రభువుల యొక్క ఆవిర్భవించిన జాగా స్థలము. అక్కడికి వెళ్ళిపోయారనమాట. ఇంకా అక్కడ ఉన్నారు. అక్కడ ఆయన చక్కగా అక్కడ కూడా మాయాపూర్‌లో మందిరం ఉంది కదా, ఆ మందిరాలకి తీసుకువెళ్ళడము, చక్కగా అలాగా పూజలు, భక్తిలో ఉంచడం అలాగే చేస్తున్నారు. ఈయనకు విమలా ప్రసాద్ దత్తాకు ఆయనకు కరెక్ట్‌గా ఒక 4 సంవత్సరాల ప్రాయం. ఆ సమయాల్లో ఈయన భక్తి వినోద ఠాకూర్ల వారు పూజ చేయడం కోసము పూజ గదిలో అన్ని ఏర్పాట్లను చేసి చక్కగా ఫ్రూట్స్ అన్ని పెట్టడానికి సన్నద్ధమయ్యారు. ఆ ఫ్రూట్ భగవంతునికి పెట్టక ముందే విమలా ప్రసాద్ ఏం చేశారు, ఒక పండును తీసుకొని తినేశారు, మామిడి పండు. దాన్ని తీసుకొని తినంగానే ఈయన భక్తి వినోద ఠాకూర్ల వారు వచ్చి ఈ విధంగా భగవంతునికి ప్రసాదం నైవేద్యంగా
పెట్టకుండానే నువ్వు ఆ ప్రసాదాన్ని తీసుకున్నావు. కాబట్టి ఇలాంటిది ఎప్పుడూ చేయకూడదు అని కాస్త గట్టిగానే మందలించారనమాట. ఎంత చిన్న వయసు, 4 సంవత్సరాలంటే ఏమీ తెలియని వయసు. అయితే కూడా ఆయన ఆ రోజు ప్రతిజ్ఞ తీసుకున్నారట. ఇక జీవితంలో నేనెప్పుడు కానీ మామిడి పండు తినను అని తండ్రికి వాదం చేశారట. అంటే ఎంత నిష్ఠ చూడండి. ఆ రోజు నుంచి ఆయన జీవిత చివరి నిమిషం వరకు కూడా ఎవరైనా కానీ ఆయన్ని చూడడానికి ఈ ఫ్రూట్స్ మామిడి పండ్లు తీసుకొచ్చి ఇస్తే దాన్ని అలాగే ఇతరులకు, భక్తులకు లేకపోతే శిష్యులకు ఇచ్చేసేవారట. అంటే ఆ చిన్న వయసు నుంచే ఆయన అంత వైరాగ్యంతో దానిని అలవాటు చేసుకొని రావడం జరిగింది. తర్వాత ఆయనకు చక్కగా 7 సంవత్సరాల ప్రాయం. ఆ 7 సంవత్సరాలలోనే ఆయన చక్కగా భగవద్గీతలోని 700 శ్లోకాలను, తర్వాత భావాలను కూడా అందరికీ తెలియజేసేవారట. ఇంకా అంతేకాదు, గణిత శాస్త్రంలో, ఆయుర్వేద శాస్త్రము, తర్వాత ఇంకా కొన్ని జ్యోతిష్య శాస్త్రము, ఇలాంటివన్నింటిలోనూ కూడా ఆయన చక్కగా చదివి అవగాహన చేసుకొని ఎవరైనా వచ్చి అడిగినప్పుడు వాటినన్నింటిని కూడా తెలియజేసేవాడట. అంటే అంతటి ఏకసంధగ్రహి అంటారు. అంటే ఒక్కసారి కానీ అర్థం చేసుకుంటే ఎప్పటికీ మనసులో దాన్ని పదిలంగా ఉంచుకొని తర్వాత ఎవ్వరు అడిగినా కానీ వారికి తెలియజేసేయగలిగిన ఆ శక్తిని ఆయన పొంది ఉన్నారు. స్కూల్లో టీచర్స్ అందరు కూడా ఆయనకు క్లాసు జరుగుతూ ఉన్నప్పుడు ఆయన క్లాసు వింటూనే ఉంటారట. వింటూనే ఆయన ఆచార్యుల పుస్తకాలన్నీ ఉంచుకొని చదువుతూ ఉంటారట. టీచర్కు సందేహం వచ్చి ఇప్పుడు నేనేం క్లాస్ తీస్తున్నాను, కరెక్ట్గా అదే చెప్పాలి అని అన్నప్పుడు వెంటనే అక్కడ అప్పుడు జరుగుతున్నటువంటి దాన్ని కరెక్ట్గా అప్పగించేవారట. టీచర్లు కూడా అందరూ చాలా ఉపాధ్యాయులు కూడా ఆశ్చర్యపోయేవారట. అంటే అంతటి జ్ఞాపక శక్తి విమలా ప్రసాద్ ఆయనకి. ఆ విధంగా ఆయన చదువు బాల్యం కూడా అలాగే సాగుతూ ఉంది. తర్వాత 10 సంవత్సరాల ప్రాయం. ఆ వయసులో శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారు ఒక భక్తి భవన్ అనే ఒక గృహాన్ని నిర్మిస్తున్నారు. అలాగ నిర్మించినప్పుడు తవ్వకాలు చేస్తారు కదా, అలాగ తవ్వినప్పుడు వాళ్ళకి కూర్మశిల, కూర్మావతారంలో ఉన్నటువంటి ఒక శిల వారికి దొరికిందట. ఆ శిలను ఆయన అదే ఈయనకు భక్తి సిద్ధాంత సరస్వతి ఆయన కానుకగా ఇచ్చారట. తర్వాత ఆ 10 సంవత్సరాల ప్రాయంలోనే భక్తి సిద్ధాంత సరస్వతి వారికి హరినామాన్ని జపించడము, తర్వాత నరసింహుని యొక్క ప్రార్థనలు, స్తుతి అన్నీ కూడా ఆయనకు చక్కగా చెప్పించి ఆయన చెప్పే విధంగా అలవాటు చేశారట. ఆ విధంగా చిన్న వయసులోనే ఆయనకు అన్ని లక్షణాలు చక్కగా అబ్బాయి అనమాట. మళ్ళీ 13 సంవత్సరాలు ఆ సమయంలో కూడా ఆయన ప్రతీది ఎవ్వరు వచ్చి ఏం అడిగినా కానీ వారికి అన్నీ తెలియచేసే అంతటి జ్ఞానంతో ఉండి ఆ విధంగా అప్పటి నుంచే ఆయన చక్కగా ఆ సాంప్రదాయాలను పాటిస్తూ పూర్తిగా వాటిల్లోనే నిమగ్నమై ఉండి అందరికీ కూడా తెలియచేస్తూ అలాగా గడుపుతూ ఉన్నారు. తర్వాత ఒక 21 సంవత్సరాలు ఆ విధంగా వచ్చాయన్నమాట. ఇక అలాగా చదువులోనూ అన్నిటిలోనూ అన్ని చదువుతున్నారు, చక్కగా ఇదవుతున్నారు. ఇక ఎక్కడైనా ఏదైనా ఒక పనిలో ఉంటే చక్కగా ఉంటుందని ఆయన అప్పుడు త్రిపుర స్టేట్ ఉంది కదా, ఆ త్రిపుర యొక్క రాజు దగ్గర వెళ్ళి వాళ్ళ కుమారుడికి అంటే యువరాజు, ఆ యువరాజుకి ఈయన బెంగాలీ, తర్వాత సాంస్క్రిట్ వీటినన్నిటిని కూడా ఆ యువరాజుకి చక్కగా నేర్పించేవారట అభ్యాసం. అలాగా చేస్తూ ఉండేవారు. అలాగా అయిన తర్వాత మళ్ళీ ఆ త్రిపుర రాజు ఉన్నారు కదా, ఆ రాజు దగ్గర కూడా ఆయన ఆ రాజ వ్యవహారాల్లో కూడా ఆయన పర్సనల్ ఇదిగా ఉండి అతనికి సలహాలు ఇవ్వడము అలాగా కూడా చేస్తూ ఉన్నారట.
కానీ కొద్ది కాలానికి ఆయనకు అనిపించిందంట, మనము ఎలాగైనా భక్తిలో ఉంటూ అందరికీ భక్తిని ప్రసాదిస్తూ అలాగ వెళ్తే ఇంకా బాగుంటుంది అనేసి ఆయన ఆ రాజుకి చెప్పి విరమించేసుకున్నారు. ఇక నేను ఉండలేను, నేను వెళ్ళిపోతాను అని చెప్పగా ఆ రాజు కూడా కొద్దిగా బాధపడి తర్వాత సంతోషపడ్డారట. అంటే ఇన్ని రోజులు మా దగ్గర ఉండి మా కుమారునికి కూడా నువ్వు అన్ని విద్యాభ్యాసం అన్నీ నేర్పించావు కాబట్టి నీవు వెళ్ళిపోయాక కూడా నీకు పెన్షన్ రూపంలో నేను ధనాన్ని నీకు ఇస్తాను అని చెప్పారట. కానీ భక్తి సిద్ధాంత సరస్వతి గారు దానిని నిరాకరించారట. నేను ఉన్నంత వరకు పని చేసినప్పుడు నేను తీసుకున్నది ధర్మము, తర్వాత నాకు అంతగా ఇవ్వడం అనేది అది ధర్మం కాదు అనేసి ఆయన వచ్చేసారట. తర్వాత ఆయన ఇక తండ్రి 24 సంవత్సరాల అలాంటి ప్రాయంలో తండ్రి చెప్పారు, నువ్వు ఎలాగైనా రోజులు ఇలాగే గడిచిపోతున్నాయి కాబట్టి నువ్వు చక్కగా ఒక గురువుని పొందాలి. ఈయన భక్తి వినోద ఠాకూర ఆయన కూడా చక్కటి దీక్ష తీసుకున్న గురువే. కానీ ఒక తండ్రి కుమారునికి దీక్షను ఇవ్వరనమాట. కాబట్టి నువ్వు ఇంకొకరి ఎవరి దగ్గరన్నా దీక్ష తీసుకోవాలి అన్నప్పుడు శ్రీల భక్తి వినోద ఠాకూర గారి శిష్యుడైనటువంటి శ్రీల గౌర కిషోరదాస బాబాజీ ఆయన ఎప్పుడు కూడా భక్తి వినోద ఠాకూర వారింటికి వస్తూ ఉంటారనమాట. భగవద్గీత, భాగవతం ఇవన్నీ వినడానికి వస్తూ ఉండేవారు. ఆ విధంగా ఆయన యొక్క ఆ స్ఫూర్తి చూసి శ్రీల భక్తి వినోద ఠాకూర ఆయన శిష్యునిగా చేసుకున్నారనమాట. ఆయన దగ్గర నువ్వు దీక్షను తీసుకో అని తండ్రి చెప్పడం జరిగింది. సరేనని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర వారు ఆయన బాబాజీ దగ్గరికి వెళ్ళారు. గౌరకిషోర్ దాస్ బాబాజీ దగ్గరికి వెళ్ళి, నేను ఈ విధంగా దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను, దయచేసి నాకు దీక్షనివ్వండి అని చెప్తే ఆయన చెప్పారు, మీ తండ్రి గారు గొప్ప ఆచార్యులు, అది ఆయనకి నువ్వు సుపుత్రుడివి, నువ్వు కూడా ఎంతో జ్ఞానవంతుడివి, నీకు దీక్ష ఇచ్చే అంతటి వాడిని నేను కాను. అయినా ఒకరికి దీక్ష ఇవ్వాలి అంటే తప్పకుండా చైతన్య మహాప్రభుల వారి కరుణ, దయ, కృప ఉండాలి. ఆయన నాకు ఆ కృపని ఇవ్వని నేను నీకు దీక్షనిస్తాను అని పంపించేసేవారట. మళ్ళీ భక్తి సిద్ధాంత సరస్వతి వారు తిరిగి వచ్చేసి మళ్ళీ వెళ్ళి ఇంకొక రోజు మళ్ళీ అడిగారు, నాకు దీక్షనివ్వండి అంటే మళ్ళీ ఏదో ఒక సమాధానం. ఎందుకు అంటే మనము చివరి క్లాస్లో కూడా తెలుసుకున్నాము గౌరకిషోర్ దాస బాబాజీ గురించి. ఎందుకంటే ఆయన నిత్యము భగవంతుణ్ణి ఆరాధిస్తూ అదే సేవలో ఉంటూ ఆయనకి అందరూ సమయాన్ని వృధా చేస్తారని భయపడిపోయి ఆయన అలాగ బహిర్భూమి ప్రాంతాల్లో కూడా వెళ్ళి అక్కడికైతే ఎవ్వరు రారు అని ఆ ప్రాంతంలో కూడా ఆయన హరినామాన్ని చెప్పేవారట. కాబట్టి ఆయనకు ధ్యాస అంతా భగవంతుని మీదే. ఇలాగా శిష్యులను చేర్చుకోవాలి, వాళ్లకు దీక్షలు ఇవ్వాలి అన్న ఆ ధ్యాస లేదు. కాబట్టి భక్తి సిద్ధాంత సరస్వతి వారిని మాటికి పంపించేసేవారు. ఇప్పుడు కాదు, ఈరోజు కాదు, ఎల్లుండి రా, అలాగ చేస్తూ ఉంటే ఈయనకు ఒకసారి కోపమే వచ్చేసింది. ఎందుకంటే ఇంటికి వెళ్తేమో తండ్రి నువ్వు దీక్ష తీసుకోకుండా ఇంటికి రాకూడదు అని చెప్తారు, అక్కడికి వెళ్తే గురువేమో ఇప్పుడు కాదు అని చెప్తారు. అందుకే ఆయన వైరాగ్యంతో ఒకసారి గురువు దగ్గరికి వెళ్ళి, మీరు నాకు ఈరోజు ఎలాగైనా దీక్షని ఇవ్వాలి, మీరు దీక్షని ఇవ్వలేదు అంటే నేను ఇప్పుడే వెళ్ళి గంగలో దూకేస్తాను అని ఆయన చెప్పడం వల్ల అప్పుడు గౌరకిషోర్ దాస్ బాబాజీ ఆ శిష్యుని యొక్క నిష్టను గుర్తించారు. అంటే ఒక్కొక్కసారి నువ్వు వెళ్ళిపో అంటే వెళ్ళిపోయి తిరిగి రారు. ఎందుకంటే ఇతని దగ్గర మనం ఎన్నిసార్లు తిరగాల, ఎన్నిసార్లు వెళ్ళాలా, కానీ శిష్యుడు అనేవాళ్ళు అలాగే చెయ్యాలి. ఎందుకు మనము శ్లోక కూడా భగవద్గీతలో ఉంది, తత్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపతేక్షంతితే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన. అలాంటి గురువుల దగ్గరికి వెళ్ళి మనము వినయంతో పరిపరి విధాల వాళ్ళకి
ప్రశ్నలు అడిగి తెలుసుకొని మనకి ఏది సందేహాలున్నా వాళ్ళని అడిగి తెలుసుకోవాలి, వాళ్ళకు సేవలు చేయాలి. అలాగ చేసినప్పుడు వాళ్ళు ఆత్మజ్ఞానులు, ఆత్మదర్శులు కాబట్టి వాళ్ళకు తెలిసిన జ్ఞానాన్ని శిష్యులకు తెలియచేస్తారనమాట. కాబట్టి అలాగా ఏమీ అనుకోకుండా ఆయన తిరిగి తిరిగి గురువు దగ్గరికి వెళ్తూనే ఉన్నారు. అది ఎలాగా అనిపించిందంటే రామానుజాచార్యులు ఆయన ఆయన యొక్క గురువైనటువంటి గోష్ఠి పూర్ణ అనే గురువు దగ్గరికి ప్రతినిత్యము వెళ్ళేవారట. వెళ్ళి ఆయన చెప్పడము, నాకు దీక్షనివ్వండి అని చెప్పేవారట. ఆ గురువు గారు బయటకు కూడా రాకుండా తలుపు లోపల నుంచే విని నేను మరణించాక నువ్వు రా దీక్ష తీసుకో అని చెప్పేవారట. సరే వెళ్ళిపోయారు రామానుజాచార్యులు. ఇంకొకసారి మళ్ళీ వెళ్ళారు. వెళ్ళినప్పుడు మళ్ళీ అదే మాట, నేను మరణించాక వచ్చి దీక్ష తీసుకో అన్నారట. రామానుజాచార్యులకు అర్థం కాలేదు. నేను మరణించాక అంటే ఏంటి అని బాగా ఆలోచించి ఆ విధంగా ఆయన ప్రతిసారి రావడం అలాగ 15 సార్లు 16 సార్లు వచ్చేసారు. ఇక చివర 18వ సారి ఆయన రావడము, అప్పుడు ఆయనకి అనిపించిందంట, నేను అంటే నేను నా అనే అహంకారము పోయాక నన్ను వచ్చి అడుగు, అప్పుడు నీకు దీక్ష ఇస్తాను అని ఆ గోష్ఠి పూర్ణ గురువు గారు చెప్పారట. ఆ చెప్పిన అర్థము వచ్చింది. అప్పుడు రామానుజాచార్యులు వెళ్ళి ఆ రోజు ఏం చెప్పారు, గురువు గారు రామానుజాచార్యుని వచ్చాను, నాకు దీక్షనివ్వండి అని చెప్పారట. అంటే మీ శిష్యుణ్ణి పేరు చెప్పి మీ శిష్యుణ్ణి వచ్చాను, నాకు దీక్ష ఇవ్వండి అంటే అప్పుడు ఆయన బయట వచ్చి ఆయనకు దీక్షనిచ్చారంట. అంటే అప్పటి గురు శిష్యుల బంధంలో ఎంతటి ఇది భావం ఉన్నదో చూడండి, అర్థం చేసుకునే విధంగా చేసి తరువాత దీక్షనిచ్చారు. ఆ విధంగా గౌరకిషోర్ దాస్ బాబాజీ గారు కూడా భక్తి సిద్ధాంత సరస్వతి వారికి దీక్షను ఇచ్చారనమాట. ఆయన దీక్షను తీసుకున్నాక చక్కగా అలాగే ఆ దీక్ష తీసుకున్నప్పుడు ఆయనకు పేరు ఏమిటి అంటే శ్రీవార్ష భానవీదేవి దయితాయ, శ్రీవార్ష భానవీదేవి దయితాయ అని నామాన్ని ఇచ్చారనమాట. శ్రీవార్ష భానవీదేవి అంటే శ్రీమతి రాధారాణి. తర్వాత దయితాయ అంటే శ్రీకృష్ణ భగవానుడు, అంటే రాధారానికి ప్రియాన్ని కలిగించే విధంగా ఉండేటువంటి వారు శ్రీకృష్ణుడు. కాబట్టి రాధారాణి శ్రీకృష్ణుడు యొక్క కృప నీకెప్పుడు ఉంటుంది అన్న ఆ అర్థంతో ఆయనకు ఆ నామాన్ని ఇవ్వడం జరిగిందనమాట. ఆ తర్వాత దీక్ష తీసుకున్నాక అలాగే ఈయన కూడా చాలా మందికి దీక్షలు ఇచ్చారు. అదే భక్తి సిద్ధాంత సరస్వతి వారు కూడా. ఈయన ఎలాగంటే ఎలాంటి కులమత భేదాలు, తారతమ్యాలు అలాంటివన్నీ ఏమీ చూడకుండా ఎవరైతే ఆధ్యాత్మిక భావనలో ఉంటారో అలాంటి వారికి అందరికీ కూడా ఆయన ఎన్నో దీక్షలను ఇచ్చారనమాట. ఆయన ఆ విధంగా దీక్ష తీసుకొని చక్కగా నిరంతరం భగవంతుని ధ్యానిస్తూ మాలలు చేస్తూ అలాగా సాగిపోతూ ఉంది. తర్వాత 1914వ సంవత్సరంలో తండ్రి గారైన శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారు భౌతిక దేహాన్ని విడిచిపెట్టడం జరిగింది. అది జరిగినప్పుడే ఆయనకు కొద్దిగా న్యూన్యత భావం అన్నమాట, తండ్రి గారు పోయారని. ఆయన పోయిన 1 సంవత్సర కాలంలోనే గురువు గారైన శ్రీ గౌరకిషోర్ దాస్ బాబాజీ కూడా ఆయన కూడా దేహాన్ని విడిచిపెట్టారనమాట. ఇక ఇద్దరు అలాగా అయ్యేసరికి భక్తి సిద్ధాంత సరస్వతి వారికి ఇక వైరాగ్యం అనేది వచ్చేసింది. అంటే జీవితము ఈ విధంగానే ఉంటుందా, కాబట్టి మనము ఆత్మకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి భగవంతుణ్ణి నిత్యం సేవిస్తూ ఆయన కమల పద్మాలను మనము మదిలో తలుచుకుంటూ మన జీవితాన్ని త్యాగం చేసి వెళ్ళిపోవాలి అని ఆయన కూడా నిర్ణయించుకొని అప్పటి నుంచి ఆయన ఆహారం అనేదే తక్కువగా తీసుకునేవారట. ఆహారాన్ని ఎలాగ తీసుకునేవారు తెలుసా, ఆయన కింద నేల మీద ఆహారాన్ని పెట్టేవారు. వెనుకకి చేతులు కట్టుకొని నోటితో
ఎంత ఆహారం తినగలిగితే అంత తినేవారు. అంటే చేతులు వెనక కట్టి వాలి తీసుకోవడం వల్ల ఏమవుతుంది, ఆహారము ఎక్కువగా తినలేం. మనం ప్లేట్‌లో పెట్టుకొని చక్కగా కలుపుకొని తినడం వేరు. నేల మీద ఉన్న ఆహారాన్ని ఎంత అందితే అంత ఆహారాన్ని తిని దానితోనే ఉండేవారట. అంటే అట్లా నిష్ట నిరంతరము ప్రతిరోజు 192 మాలలను చేస్తూ ఉండేవారట పూర్తిగా. హ్మ్. ఇక ఎవ్వరికి భక్తులకి వాళ్ళకందరికి కూడా ఉపన్యాసాలిస్తూ ఆ విధంగా అలాగా సాగిపోతూ ఉన్నదనమాట. అంటే ఆయన ముఖ్యంగా ఏమి కృష్ణ చైతన్య ఉద్యమంలో చాలా మార్పులు తీసుకొచ్చారు. ఎలాగంటే తండ్రి గారు ఉన్నప్పుడే ఒకసారి ఏమైందట, స్మార్త బ్రాహ్మణులు, ఆ బ్రాహ్మణులు వాళ్ళందరూ ఏం చేశారు, ఇలాగా శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారు, భక్తి సిద్ధాంత సరస్వతి వీళ్ళందరూ అందరికీ నామాలను ఇచ్చేస్తున్నారు. ఆ విధంగా అంటే మనకి ఒకప్పుడు చూడండి సత్యయుగ కాలంలో ఓం నమో భగవతే వాసుదేవాయ లేకపోతే నారాయణాయ అనేసి అట్లా నామాన్ని జపిస్తూ వచ్చారు. తర్వాత త్రేతాయుగం వచ్చేసరికి శ్రీరామ రామ రామ అంటూ వచ్చారు. ద్వాపర యుగం వచ్చేసరికి కృష్ణ అంటూ వచ్చారు. ఇక కలియుగంలో చైతన్య మహాప్రభువుల వారు ఏం చేశారు, అందరికీ ఇవ్వాలి, సరళంగా ఉండాలి. అందుకని హరే కృష్ణ హరే రామ అని అన్ని ఆ నామాన్ని కలుపుతూ చక్కగా మనము అందరు పతిత జీవులందరూ కూడా పావనం అవ్వాలి అని ఆయన ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ నామము ఉచ్చరించడంలో ఎలాంటి నియమ నిబంధనలు లేవు. వీళ్ళే చెప్పాలి, ఈ సమయంకే చేయాలి, ఈ ఈ టైంలోనే చేయాలి, శుచిగా శుభ్రంగా చేయాలి, అలాగే ఏమి లేదు. ఎలాంటి నిబంధన లేదు. మనసు చక్కగా ఉండి చెయ్యాలన్నమాట. ఆ విధంగా చేసేసరికి ఇక వాళ్ళందరూ కూడా పోటీకి వచ్చారనమాట. మీరు అందరికీ ఇచ్చేస్తున్నారు, అలాగ చేయడానికి కుదరదు అని చెప్పేసరికి అప్పుడు ఈయన వెళ్ళి వాళ్ళకి తెలియచేశారు. అసలు నిమ్న జాతులు అంటే అట్టడుగు వర్గాలు అంటారు కదా, అలాంటి వారిని మీరు వేయడం అలా చేస్తారు. అలాంటి వాళ్ళని కాదు, అలాంటి వాళ్ళు కాదు అసలైన నిమ్న జాతి వాళ్ళు. ఎవరైతే భగవంతుణ్ణి సేవించరో, భగవంతుని నామం ఉచ్చరించరో, ఎవరైతే భగవంతునికి అసూయతో ఉంటారో, వ్యతిరేకంగా ఉంటారో అలాంటి వాళ్ళే ఇలాంటి అట్టడుగు నిమ్న జాతుల వాళ్ళు అని మనము లెక్క వేయాలి అని వాళ్ళకే తెలియజేశారట. అంతటి ఆయన తర్వాత శ్రీల ప్రభుపాదుల వారికి ఆయన చక్కగా శిష్యునిగా తీసుకొని రాధాకొండ ప్రాంతంలో ఆయనకి 2 విషయాలు చెప్పారు. నీవు ఎప్పుడు కూడా చక్కగా అదే ధనాన్ని ఉన్నప్పుడు ప్రచురణ చేసి బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చెయ్యి. తర్వాత ఫారిన్లో అంటే పాశ్చాత్య దేశాలకు వెళ్ళి వాళ్లకు కృష్ణ ప్రేమను పంచు అని తెలియజేశారు. అదేవిధంగా ప్రభుపాదుల వారు కూడా ఆయన ఆజ్ఞ తీసుకొని దానిని చక్కగా ముగించారనమాట. ఆ విధంగా భక్తి సిద్ధాంత సరస్వతి వారు ఎలాగా చక్కగా 64 గౌడీయ మఠాలను ఏర్పాటు చేశారు. అలాగా బృహత్ మృదంగం అనే ఒక ప్రచురణ ఆలయాలను ప్రచురణ అదే ప్రింటింగ్ ప్రెస్ అంటారు కదా, వాటిని కూడా ముద్రణాలయం వాటిని అన్నింటిని కూడా ఏర్పాటు చేశారట. ఆ 64 గౌడీయ మఠాలు కూడా ఒక్క చోట కాదు, అన్ని చోట్ల జర్మను, ఇంగ్లాండు అన్ని ప్రాంతాలలో కూడా ఆయన స్థాపించారు. అసలు ఈయనకు సింహగురు అని పేరు ఉంది. సింహగురు అంటే ఎందుకు అంటే ఆయన ఆ విధంగా పూర్తిగా వైష్ణవ సాంప్రదాయాలన్నింటినీ కూడా ఆయన ఉద్ధరించే విధంగా చేసి అపసాంప్రదాయాలన్నింటినీ నిర్మూలిస్తూ ఆయన దృఢంగా బలంగా ఉపన్యాసాలు ఇచ్చేవారట. అందుకే ఆయనకి సింహగురు అని కూడా చెప్పేవారు. ఇలాగా ఈయన 64 గౌడీయ మఠాలు స్థాపించారు. 8 ప్రచురణ అదే న్యూస్ పేపర్స్ ఆ ప్రచురణ ముద్రణాలయాలను కూడా ఆయన స్థాపించి అంత ప్రచారాలు చేశారు. ఎక్కువగా ఆయన భక్తి విషయంలో అందరినీ ఆ కృష్ణ చైతన్యంలో శిష్యులను చేర్చేవారు. ఆ శిష్యులకు కూడా ఆయన
నియమాలు ఏమి ఉంచేవారు కాదు. అంటే సన్యాసి అంటే అలాగే ఉండాలి, ఒక చోటే ఉండాలి అని అలాగ కాదు. చక్కగా వాళ్ళకి మంచిగా అదే డ్రెస్ మంచి చక్కగా వేసుకోవచ్చు. తర్వాత మోటారు వాహనాలు ఇవన్నీ అంటే కారు, ఇట్లాగా స్కూటర్లు ఇవన్నీ ఉపయోగించవచ్చు సన్యాసులు కూడా. ఎందుకు అంటే సన్యాసి అనేవారు ఒక్క చోటే ఉండి అక్కడే ప్రచారం చేస్తే చాలా తక్కువ మందే తెలుసుకుంటారు. అలా కాకుండా ఇలాగ వాహనాల ద్వారా కూడా వాళ్ళు ప్రయాణం చేసి అన్ని ప్రదేశాల్లో కూడా వాళ్ళు ప్రచార సభలు ఉంచి చక్కగా భక్తిని చాటించవచ్చు. కాబట్టి ఆయన మోడర్నైజేషన్ అంటే చక్కగా వాళ్ళు కూడా అన్నీ ఉపయోగించుకోవచ్చు. అంటే మనకు సన్యాసి అంటే ఏమి అన్నీ త్యజించేసి ఒకే చోట ఉండాలి, అక్కడికి అందరూ వస్తే ఆయన ఏదో చెప్తారు అలాగా. అలా కాకుండా సన్యాసి అయితే కూడా మంచి వేషధారణలో ఉంటూ చక్కగా వెళ్ళి దేశ విదేశాలకంతా వెళ్ళి కూడా అన్నీ చేయవచ్చు. అందుకే ప్రభుపాదుల వారు ఒక్కరుగా వెళ్ళి ఆ పాశ్చాత్య దేశాల్లో ఆయన చక్కగా ఇది చేశారు. ఆ విధంగా ఆయన చెప్పేవారు ఏమిటి అంటే, ఒక మృదంగం ఉందనుకోండి, దాన్ని మనము అదే ఆ మృదంగాన్ని వాయించినప్పుడు ఏమవుతది, ఆ శబ్దము కొంత వరకే శబ్దం వస్తది. అదే మనము ఒక పుస్తకాన్ని ప్రచురణ చేశామనుకోండి, ఆ పుస్తకము ప్రపంచమంతా తిరుగుతది. ఎలాగా ఒక దేశం నుంచి ఇంకొక దేశంలో వాళ్ళు తీసుకువెళ్ళి అక్కడ పబ్లిష్ చేస్తారు, వితరణ చేస్తారు అలాగా. కాబట్టి పుస్తకాలకు చక్కగా మీరు ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వండి అని కూడా ఆయన చెప్పారు. అదేవిధంగా ఆయన శ్రీమద్ భాగవతము, శ్రీమద్ భగవద్గీత, శ్రీ చైతన్య చరితామృతము, చైతన్య భాగవతము, చైతన్య మంగళ, ప్రేమ భక్తి చంద్రిక అలాంటి ఆ పుస్తకాలన్నింటినీ కూడా ఆయన ప్రచురణ చేశారనమాట. అంటే కొత్తగా ఆ పుస్తకాలన్నీ ఇది చేసి అందరికి వితరణ చేయడము అలాగా చేశారు. ఆ విధంగా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి వారు ఒక అదే సింహ గురువు అంటేనే, ఒక సింహాన్ని చూస్తే అన్ని జంతువులు ఎలాగా భయపడతాయో ఆ స్టేజ్లో ఆయన్ని చూస్తే అందరూ కూడా భక్తితో, అంటే భయం అంటే ఒక మామూలు మనిషిగా కాదు, ఆ ప్రేమతో భక్తితో అందరూ కూడా భయపడి చక్కగా భగవంతుని యొక్క ఆ చైతన్యంలో ఉండే విధంగా ఉండేవారట. ఈయన ఆ కృష్ణ చైతన్యంలో చక్కగా ఇది చేస్తూ ఆయన ఎప్పుడు 1937 సంవత్సరంలో జనవరి నెలలో ఆయన తన భౌతిక దేహాన్ని వదిలి ఆధ్యాత్మిక లోకానికి చేరుకున్నారనమాట. కానీ ఆయన ఆ కృష్ణ చైతన్యం కోసం ఎంత కష్టపడేవారంటే, ఆయన భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు, చైతన్య మహాప్రభువులు వీరి యొక్క వాళ్ళ ఫొటోస్ అంటే చిత్రలేఖనాలు అలాంటి వాటిని అన్నింటినీ చేసి అందరికీ అంటే అందరికీ చేరాలి చైతన్య మహాప్రభులు వారు వీరు, కృష్ణ భగవానుడు అంటే ఈయన అని అందరూ తెలుసుకోవాలని చక్కగా అది చేసేవారు. మళ్ళీ పిల్లలు అందరూ కూడా ఆ వేషధారణలలో అందరూ కూడా స్టేజీ డ్రామాలు ఉంటాయి కదా, ఆ విధంగా చేసి ఆ లీలలన్నింటినీ అందరికీ తెలియపరిచేవారట. మళ్ళీ శ్రీ చైతన్య మహాప్రభులు వారు ఏ ఏ ప్రాంతానికి వెళ్ళి ఆయన యొక్క పాదుకలు ఉన్నాయో ఆ పాదుకలన్నింటిని కూడా ఒక చిత్రలేఖనం ఆ విధంగా చేసి వాటిని అంతా కూడా వితరణం చేసి ఆయన యొక్క గొప్పతనాన్ని అందరికీ చాటి చెప్పారు. ఈయన మాయాపూర్లోనే అక్కడే ఆయన చివరి దేంట్లో సమాధి ఇదయ్యింది. అక్కడ మాయాపూర్ వెళ్ళినప్పుడు మనము దర్శనం చేసుకోవచ్చు. ఆ విధంగా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి వారు ఒక గురువు అన్న, ఒక ఆధ్యాత్మిక గురువు అన్న ఆ స్థానానికి ఆయన గొప్ప తనం తీసుకొచ్చారు. అందువల్లనే గురువుని మించిన శిష్యుడు అంటారు. ఆ విధంగానే శ్రీల భక్తి వేదాంత ప్రభుపాదుల వారు కూడా ఆయన ఆచరణలో ఫాలో అయ్యి చక్కగా ఒక ప్రపంచానికే ఇస్కాన్ అనే దానిని చూపించి ఆ గురువు యొక్క అడుగుజాడల్లో నడిచి ఆయన పేరు ప్రతిష్టలను ఇంకా దిగ్విజయం చేశారు. అంటే గురువు అన్నప్పుడు ఆయన దగ్గర నేర్చుకున్న ఆయన శిష్యుడిగా ఆయన ఆ స్థానాన్ని నిలబెట్టారు. అందుకే
ఎప్పుడు కూడా ఒక గురువుని పొందాలి. ప్రతి క్లాస్‌లో నేను చెప్పడం ఏంటి అంటే, మన జీవిత ఒక ఇది ఏమిటి అంటే, చరమ లక్ష్యం భగవంతుని చేరుకోవాలి అంటే, తప్పకుండా మనము ఒక గురువుని ఆశ్రయించాలి. ఆ గురువు లేకుండా మనము ఎప్పుడు కూడా భగవంతుని యొక్క కృపను పొందలేము. ఆ ఒక్క విషయాన్ని తెలుసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ఒక మనకి కనీసం మనం ఒక సంకల్పమన్నా వేసుకోవాలి హృదయంలో. నాకొక గురువు ఆశ్రయం చూపించండి భగవాన్ అని అనుకుంటే తప్పకుండా ఏదో ఒక రూపంలో మనకి గురువుని అందిస్తారు. ఆ గురువు మూలంగానే మనము భగవంతుని దగ్గరికి వెళ్ళడానికి కూడా ఒక మనకి ఆ అభయం అనేది దొరుకుతది. లేకపోతే గురువు లేకుండా భగవంతుడిని మనము అవగాహన చేసుకోలేము, తెలుసుకోలేము, ఆయన వద్దకు చేరుకోలేము కూడా. అది ప్ర మొదటి ప్రియారిటీ ఏమిటంటే గురువు స్థానమే. తర్వాత భగవంతుడు అనే ఆ స్థానాన్ని మనము పొందాలి. ఓకేనా మాతాజీ? హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.